మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాత బస్టాండ్ లో ఉన్నామండి. పాత బస్టాండ్ లో నా వెనుక చూసుకుంటున్నట్టయితే ఒక వేప చెట్టు. ఈ వేప చెట్టు మీద కాకులు ఉన్నాయండి. గత కొద్ది రోజుల నుంచి అయితే ఇంతగా ప్రవర్తిస్తున్నాయి. బస్టాండ్ లోపలికి వెళ్లే వాళ్ళపై అలాగే వచ్చే వాళ్ళ పైన కూడా అంటే మగవాళ్ళ పైనే తలపై తన్నుతూ అంటే కాళ్ళతో గీరుతూ అయితే వెళ్తున్నాయి. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. మనం ఇప్పుడు వచ్చాము, మనం కూడా తెలుసుకుందాము అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సిరిసిల్ల జిల్లాలో మగవారిపై దాడి చేస్తున్న కాకులు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్లపై కాకులు పగబట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్న ఈ నమ్మతి రావాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిరిసిల్ల పాత బస్టాండ్లో కట్ట మైసమ్మ గుడి వద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై లోపలికి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్లుతూ వాలుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అక్కడి కాకులు మగవాళ్ల పైన ఎందుకు దాడి చేస్తున్నాయంటూ ఆశ్చర్యపడుతున్నారు. కాకులన్నీ తిరుగుతున్నాయి. ఈ లైన్ లో ఇట్లా మనుషులు పోతున్నప్పుడు కాకిని పట్టుకోవటానికని అని ఆ కాకులు వాళ్ళ దాంతో అంతేగాని అది ఇంత కాదు ఏమి లేదు. ఆ బండి ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. మేము ఇక్కడ ఉన్నాం, ఒక ముగ్గురు చూస్తూనే ఉన్నాం. పోయే జనాన్ని అందరూ తన్నుతున్నాయి. అంతే అంతే. 2-3 రోజుల నుంచి కూడా బస్ స్టాండ్ లోపలికి వచ్చే వాళ్ళ పైన పిల్లల కోసమే పిల్లల కోసమే తన్నుతున్నాయి. అంతే తన్నుతున్నాయి, ఏమి లేదు. పిల్లలు ఉన్నాయా పైన? ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో మరి తెలియదు. చాలా కాకులు ఉన్నాయట కదా పైన, అక్కడ కూడా ఉన్నాయి. కాకి అవి పొద్దుకితే కావు అంటాయి. ఆ బండి తీయబోతే తనకి వచ్చినాయి. రాత్రి టైంలోనే ఈ టైంలోనే మళ్ళీ బండి ఇడిచిపెట్టి వచ్చిండు. ఇటు వచ్చినాక మళ్ళీ కూడా బండి తెచ్చాను పోతే ఆయన భయపడి ఇటు వచ్చి మరి వాళ్ళు ఎవరి దాకా ఉండి బండి తీసుకెళ్ళారో తెలియదు. అంటే వాళ్ళ పైన లేకపోతే అందరి వాళ్ళే ఆ బండి వాళ్ళ మీద ఇద్దరి మీదనేనా? దగ్గరగా పోతారు చూడు. ఆ కాకిని పట్టుకోవటానికి వచ్చింది ఏమన్నా కాకిని వాళ్ళ దాంతో అంతే. ఆడోళ్ళు పోతే ఆడోళ్ళు ఏమన్నా ఆడోళ్ళ వాళ్ళని కూడా నిజంగా నేను విన్నాను. ఇద్దరు ఆడోళ్ళు అక్కడికి వచ్చే పైకి వాలింది, తగలే కాళ్ళు, వెళ్ళిపోయింది ఆడోళ్ళు. సో అంటే ఆడవాళ్ళ పైన కాకుండా మగవాళ్ళనే ప్రత్యేకించి మగవాళ్ళ పైన తంతుంది అన్నట్టు పిల్లలు పట్టుకుంటారని భయంతో ఈ కాకులు తంతుంది. అంతే, దానికి ఇంత లేదు ఏమి లేదు. అంతే. బండి మరి కాకులు ఎప్పుడు పోయినాయో ఇక బండి తీసుకొని ఎప్పుడు పోయాను. ఇక బండి అక్కడ పెట్టారా? ఆయనే పెట్టుకున్నాడు పొద్దుగా. ఆయన భయానికి ఆయన ఇక పోగానే ఆ ఊరికి వచ్చే వరకు ఆయన ఇటు వచ్చుడు. కానీ కాకి తన్నితే మంచిది కాదు అంటారు కదా, నిజమే? కరెక్ట్ అంటారు. ఇక అటు ధరంపూరి పోయి తానం చేసిరా, కాశీలకు పోయి తానం చేసిరా అంటే పూజలు ఉంటాయి. ఎందుకోసమని దేవుడు మనకు తెలియదు. సన్నేశ్వరుడు కదా కాకి అంటే. సన్నేశ్వరుడు తంతే అటు పోయి సన్నేశ్వరుడు తీసేసుకుని రావాలి. నేను ధరంపూరి పోయినా ఏం చేయమంటావు, తనిపోతే నన్ను తన్నింది. పోయి స్నానం చేసుకుని స్నానం చేసి వస్తారా? ధరంపూరి పోయి స్నానం చేసి వచ్చిన. పూజ కూడా చేపిస్తారా? ఏమేమి పూజలు చేస్తారు? పంతులను అడిగితే ఏం పూజ లేపో నువ్వు ధరంపూరి పోయి స్నానం చేసి రాపో అన్నారు. అన్నారు. అందుకే తెల్లారపోయి స్నానం చేసి వచ్చిన. సో చూసారు కదండి, పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి మైసమ్మ గుడి అండి. మైసమ్మ గుడి పక్కకే వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు పైన చాలా కాకులు కూడా ఉన్నాయండి. ఈవినింగ్ టైంలోనే, ఇప్పుడు ఈ టైంలోనే వస్తున్నాయంట. ఈ టైంలోనే వచ్చి ముఖ్యంగా మగవారి పైన అవి అటాక్ అవుతున్నాయి. తలపైన తనడం కానీ గీరడం కానీ కూడా చేస్తున్నాయి. సో వాళ్ళు మాట్లాడారు, ఎవరు బండి పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు, వాళ్ళ తలపైన తన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.